వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వచ్చేసి 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు రేపు వచ్చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను కలుపుకొని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో 2 నెలల పెన్షన్ డబ్బులు అంటే డబుల్ నెల పెన్షన్ డబ్బులు అయితే రేపు కొన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయనున్నారు. అంటే ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎవరెవరికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో పంపిణీ చేయడం జరుగుతుందో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఏ జిల్లాలలో ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారో, పంపిణీ చేయనున్నారో మనం లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం దీంతో పాటుగా మన తెలంగాణలో కొత్త పెన్షన్లు అంటే 4,016 రూపాయలు అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకి ఈ 6,016 రూపాయలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి వికలాంగులకి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, 4,016 రూపాయలు వృద్ధులకు, ఇక వితంతులకు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు దాదాపు ఏడాదికి వచ్చేసి ఈ 30,000 రూపాయల నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ తారీఖు నాడు పంపిణీ కాబోతున్నాయో రిలీజ్ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో గత వారం రోజుల నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి ఏమాత్రం దిగులు పడొద్దని ప్రభుత్వం అయితే మంచి అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక ఎవరికైతే ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 39 జిల్లాలలో 37 జిల్లాలలో రేపు అన్ని ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులు డీబీటీ పద్ధతి ద్వారా ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి డీబీటీ పద్ధతి ద్వారా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి ఇటు నుంచి ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ కీలకమైన ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందుతారో మీ బ్యాంక్ ఖాతాలోకి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఈ 2 కొత్త పథకాల కింద మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి రాబోతున్నటువంటి అక్టోబర్ నెల జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నెల చివరి వారంలో లేదంటే మనకి నవంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పథకాలను రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.